హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 6లో మార్నింగ్ అయితే నేను ఈరోజు వేరే డ్రింక్ తాగుతానని చెప్పాను కదా, అందుకోసమని జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. జీరా కూడా మంచి ఫ్యాట్ కట్టర్లా పనిచేస్తుంది. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను, ఇంకొంచెం అల్లం కూడా దంచి వేస్తున్నాను. వెదర్ చేంజ్ అయినప్పుడు కొంచెం గొంతులో నొప్పి లేదంటే జలుబు చేసినట్లు ఫీలింగ్ లేదా కాఫ్ ఉన్నా కూడా ఈ డ్రింక్ అయితే బాగా పనిచేస్తుంది. నైట్ టైంలో ఇండైజెషన్ ఫీలింగ్ ఉంటుంది కదా, హెవీగా మనం ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హెవీగా తిని ఇండైజెషన్ ఫీలింగ్ ఉన్నా కూడా ఈ డ్రింక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇలాగే తాగొచ్చు. లెమన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ హనీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా తాగితే గొంతులో ఘాటు తెలిసి మనకి ఉన్న జలుబు, గొంతులో ఇచ్చింగ్ ఇలాంటి ఫీలింగ్ అంతా కూడా ఈజీగా పోతుంది, చాలా తొందరగా పోతుంది. ఒక్కసారి డ్రింక్ చేస్తే ఆ రిలీఫ్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగితే ఇంకా ఫ్యాట్ కట్టర్గా పనిచేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది అనమాట ఈ డ్రింక్ రెగ్యులర్గా తీసుకుంటే. నేను రోజుకొకటి చూపిస్తాను, ఒక 4 రోజులు ఒకటి 4 రోజులు ఒకటి అలా కంటిన్యూ కూడా చేద్దాం మనం. ఎందుకు అంటే మీకు చూపించాలి కాబట్టి అలా చేస్తున్నాను. లేదంటే నేను కంటిన్యూగా 30 days ఒకటే డ్రింక్ అయితే తాగుతాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి కర్ణాటక స్టైల్ రాగి ముద్ద చేస్తున్నాను. రాగి ముద్దలో చాలా రకాలు, లాస్ట్ టైం ఆల్రెడీ ఇంకొక రకం చూపించాను కదా, ఓట్స్ వేసి, ఇప్పుడు ఇంకొక రకం అనమాట. దీనికోసం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి వాటర్ వేసి దాంట్లో కొంచెం గీ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 2 spoons రాగి పిండి ఉంటుంది కదా, ఇలా తరకలు లేకుండా కలుపుకోవాలన్నమాట. బాగా బీట్ చేసుకోవాలి, బ్లెండ్ చేసుకున్నట్లుగా. బ్లెండర్ కానీ ఇంకా ఫోర్క్ యూజ్ చేసినా కూడా ఇలా ఉండలు లేకుండా బ్లెండ్ అవుతుంది. నా డైట్లో అయితే డైలీ ఏదో ఒక విధంగా అయితే రాగి ఫ్లోర్ అయితే యూజ్ చేస్తాను. ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒక టైంలో యూజ్ చేస్తాను. ఒకవేళ ఒకరోజు యూజ్ చేయకపోయినా మళ్ళీ నెక్స్ట్ డే అయినా యూజ్ చేస్తాను. ఇది చాలా ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ రాగి వాటర్ని దీంట్లో ఆల్రెడీ మనం వేడి నీళ్ళకి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేడైనా సరిపోతుంది. అలా పెట్టేసి ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండి అయితే దీంట్లో వేయాలి. దీన్ని ఏం కదిలించకుండా జస్ట్ అలా మూత పెట్టేసి ఒక 5 minutes 10 minutes వదిలేయాలి. అలా తెరలకాగుతుంది కదా. ఈలోపు దీని కాంబినేషన్ అయితే నేను ఫిష్ పులుసు చేస్తున్నాను. ఫిష్ పులుసులో కూడా నేను చింతపండు యూజ్ చేయట్లేదు, మ్యాంగో ఇంకా లెమన్ యూజ్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో. దీన్ని కొంచెం కదిపి మనం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని మెదుపుకుంటూనే ఉండాలి. అంటే ఒక ముద్ద ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా. మనం ఎంత కలిపినా కూడా లాస్ట్కి మనకి ఎక్కడో చోట ఉండలు కనిపిస్తూనే ఉంటాయి. మనం కలిపిన తర్వాత ఉండ చుట్టే టైంకి కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ మనమైతే జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాగి ముద్దకి కాంబినేషన్ ఏదైనా చాలా బాగుంటుంది. ఈవెన్ నాన్ వెజ్ కర్రీస్ అనే కాదు, వెజ్లో గ్రేవీ కర్రీస్ లేదంటే పికిల్ ఉంటుంది కదా, పికిల్ కానీ రోటి పచ్చడి కానీ పప్పుల పొడి కానీ ఏది ఉన్నా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ రాగి ముద్ద అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. మనం ఇండైజెషన్ ఫీలింగ్ ఉన్నా లేదంటే పిల్లలు ఎక్కువగా ఏం తినలేకపోతున్నారు అనిపించినా లేదంటే పెద్దవాళ్ళకైనా చాలా సాఫ్ట్గా తినొచ్చు అనమాట. అంటే ఇందులో మనం బియ్యం కానీ రవ్వ కానీ ఏమి యాడ్ చేయట్లేదు కదా, ఓన్లీ రాగి ముద్ద మాత్రమే కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. నడుములకి ఎముకలకు కూడా చాలా బలం. చూడండి, కొంచెం మూత పెట్టి ఇలా వదిలేసినప్పుడు చూస్తే చేతికి అంటుకుంటుంది. అలా అంటుకోకుండా ఉన్నప్పుడు పిండి అయితే కుక్ అయినట్లు. ఆల్రెడీ గిన్నె నుంచి సపరేట్ అవుతుంది, అయినా కూడా లోపల చూడండి ఇంకా కొన్ని రాగి పిండి ఉండలుగా కనిపిస్తుంది, పిండి పిండిగా కనిపిస్తుంది కదా, అలా తగులుతూనే ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి అవేం కాకుండా. అలా ఇంకొక 2-3 నిమిషాలు కలిపి దాన్ని వదిలేస్తే, మూత పెట్టి మళ్ళీ కాసేపు వదిలేస్తే గ్లాసీగా తయారవుతుంది. అంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, మనకు కొంచెం పిండి ఉడికినట్లుగా తెలుస్తుంది అనమాట. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఇంత వేడిగా అయితే మనం ఉండలు చుట్టలేము కదా, ఒక 2 to 5 minutes అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత ఉండలు చుట్టుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఉండలైతే. డైట్ అనగానే టేస్ట్లెస్గా ఉంటాయి ఫుడ్స్ అని ఇలాంటి ఫీలింగే వస్తుంది. నాకు కూడా అలాగే ఉండేది, కానీ మనం మంచిగా హెల్తీగా మనకు నచ్చినవన్నీ తినొచ్చు. చూస్తూనే ఉన్నారు కదా నేనేం తింటున్నాను అనేది. చూడండి, ఒక బౌల్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేశాను. ఇలా ప్రెస్ చేస్తే చేతికైతే అంటుకోవట్లేదు. మనకు కావాల్సిన సైజులో కొంచెం పిండి తీసుకొని, అంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కదా, మనకి ఏ సైజు కావాలి అనుకుంటే అంత పిండి అయితే ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని చూడండి నేను ఎలా ఊపుతున్నానో. ఇలా 2 చేతులు పట్టుకొని దాన్ని రౌండ్గా సర్కిల్ చేస్తే ఆటోమేటిక్గా ముద్ద అవుతుంది. కొంచెం చేయి సహాయంతో లేదంటే తడుపుకోవచ్చు
చెయ్యి, లేదు అనుకుంటే నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే ముద్ద అయితే రెడీ అవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం ఏం బియ్యం, ఓట్స్ ఇలాంటివి ఏం వేయలేదు, ఓన్లీ రాగి పిండి మాత్రమే కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. మనం సర్వింగ్ బౌల్ ఉంటుంది కదా, దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా నేను ఫిష్ పులుసు చేశాను కదా, అయితే నేను ఫిష్ పులుసు అయితే నేను దీంట్లో కాంబినేషన్గా తింటున్నాను. చాలా బాగుంటుంది. నేను దీనికి లెమన్ ఇంకా మ్యాంగో ఉంటుంది కదా, మామిడికాయ ముక్కల్ని ఉడికించి గుజ్జు తీసి ఆ గుజ్జుని నిమ్మకాయ రసాన్ని చింతపండు పులుసుకు బదులుగా ఆ రెండింటిని యాడ్ చేశాను. టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి, అస్సలు తేడా ఉండదు. ఇంకా మార్నింగ్ చేసుకున్న డ్రింక్ ఉంది కదా, దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా అల్లం, దాల్చిన చెక్క రీయూజబుల్ అనమాట, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఈవినింగ్కి కూడా ఇదే డ్రింక్ తాగాను. ఈవినింగ్ చాలా హెవీగా అనిపించింది, దానివల్ల స్నాక్స్ ఇలాంటివి ఏం తినాలి అనిపించలేదు. కానీ ఈ డ్రింక్ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ ఈ డ్రింక్ ప్లెయిన్గా తాగాను కదా, ఈవినింగ్కి వచ్చేసరికి ఒక లెమన్ కొంచెం హనీ ఈ రెండు యాడ్ చేసుకొని తాగాను. నైట్ టైము డిన్నర్కి, నైట్ అంటే నేను ఆల్రెడీ 6 లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను. 11 to 6 అనమాట నా ఫుడ్ టైమింగ్స్. ఆ టైంకి ఇంట్లో అయితే చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కొన్ని కట్ చేశాను అనమాట. అంటే హాఫ్ మ్యాంగో, ఒక బనానా, ఇంకా కొంచెం మస్క్ మెలన్, ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇద్దరికి సరిపడా అండి, ఇది ఒక్కరికి కాదు. ఒకవేళ మనం తినగలిగితే మనం క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినొచ్చు. మ్యాంగో బదులుగా వాటర్ మిలన్ యాడ్ చేసుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ తినొచ్చు. మస్క్ మిలన్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే, లేదంటే కీరా, క్యారెట్ ఇలాంటివి యాడ్ చేసుకున్నా కూడా ఎక్కువ పోర్షన్లో తీసుకోవచ్చు. మ్యాంగో అంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దాన్ని చెక్ చేసుకోవాలి. బనానా కూడా 1 బనానాలో దాదాపుగా 100 క్యాలరీస్ అయితే ఉంటాయి, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ క్యాలరీస్ అన్నీ ఎలా తెలుస్తాయంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే బనానాలో అంటే 1 బనానాలో ఎంత క్యాలరీస్ ఉంటాయి, లేదంటే బనానా వెయిట్ మనం మెన్షన్ చేసి ఎంత క్యాలరీస్ ఉంటాయి అని అడిగితే ఆటోమేటిక్గా మన గూగుల్లో కూడా రిజల్ట్ వస్తుంది. అలానే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇంకా ఈ బౌల్లో అయితే ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా చాప్ చేసేసి కొంచెం హనీ యాడ్ చేసుకున్నాను. హనీ యాడ్ చేసేసుకొని ఇద్దరికి సరిపడా పోర్షన్ అనమాట ఇది. ఇద్దరు ఈజీగా తినవచ్చు. లంచ్ హెవీగా తిన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈవినింగ్ ఏం తినాలనిపించదో, అలా అని మనం డైట్లో ఉన్నప్పుడు అస్సలు స్కిప్ చేయొద్దు. మనం ఏ మీల్ అయితే కంటిన్యూ చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఏదైనా కొంచెమైనా తినాలి, లేదు అనుకుంటే ఎటు కాని టైంలో మిడ్ నైట్లో ఆకలేసినప్పుడు మనం ఇన్ని రోజులు చేసిన డైట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మిడ్ నైట్లో తింటే టైమింగ్స్ కూడా మారిపోతాయి. ఆ టైంలో నిద్ర సరిగా లేకపోతే కూడా మనకి మనం చేసే డైట్కి రిజల్ట్ కూడా సరిగా ఉండదు. నిద్ర ఉండాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. ప్రాపర్ వాకింగ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా వాటర్ కూడా 3 లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. నిద్ర లేకపోయినా కూడా వెయిట్ లాస్ అవ్వడం అయితే జరగదు. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.